మహాభారత యుద్ధం ప్రారంభం కాబోతుంది. అయితే ఒక యోధుడు యుద్ధానికి సిద్ధమై కేవలం మూడు బాణాలతో యుద్ధానికి బయలుదేరాడు. అతడిని గమనించిన శ్రీకృష్ణుడు మారువేషంలో ఒక వృద్ధుడిలాగా ఆ యువకుడికి ఎదురై, ఎక్కడికెళ్తున్నావు నాయనా, నేను చూస్తుంటే చాలా హుషారుగా ఉన్నావు అని అడుగుతాడు. అయితే ఆ యోధుడు, మా చిన్నాన్నలకు మా పెదనాన్నలకు మధ్య మహాభారత యుద్ధం జరగబోతుంది, నేను ఆ యుద్ధంలో పాల్గొనడానికి వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు యుద్ధానికి అంటున్నావు, మరి యుద్ధానికి వెళ్లే నీ దగ్గర చూస్తే కేవలం 3 బాణాలే ఉన్నాయేంటి? ఈ 3 బాణాలతో ఏం యుద్ధం చేద్దామని వెళ్తున్నావు అని వృద్ధ రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు ఆ యోధుడిని అడుగుతాడు. అప్పుడు ఆ యోధుడు ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా? ఈ 3 బాణాలు చాలు యుద్ధాన్ని ఒక్క గడియలో ముగించడానికి అని చెప్తాడు. అది విన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి, ఏంటి నీ 3 బాణాలకు అంత శక్తి ఉందా? నువ్వు అంత వీరుడువా అని అడుగుతాడు. అవును, నా 3 బాణాలలో మొదటి బాణం శత్రువులందరినీ ఒకేసారి గుర్తించగలదు, రెండవ బాణం నా వాళ్ళందరినీ గుర్తించగలదు, ఇక 3వ బాణం గుర్తించిన శత్రువులందరినీ ఒక్కసారిగా మట్టు పెట్టగలదు అని చెప్తాడు. అప్పుడు ఆ యోధుడు చెప్పిన మాటలు విని ఆలోచిస్తూ ఇంకో ప్రశ్న అడుగుతాడు శ్రీకృష్ణుడు, నువ్వు యుద్ధంలో ఎవరి పక్షాన పోరాడతావు నాయనా అని. అప్పుడు ఆ యోధుడు గర్వంగా చెప్తాడు, నేను నా తల్లికి మాటిచ్చాను, ఏ పక్షం బలహీనంగా ఉంటే నేను వారి పక్షంలో చేరిపోతా అని. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచనలో పడతాడు, అంటే ఈ యోధుడు యుద్ధాన్ని ఎవరి పక్షాన ఉండి ప్రారంభించాడో వారి పక్షాన యుద్ధం పూర్తయ్యే వరకు ఉండడు, ఎటువైపు బలహీనంగా మారుతుందో ఆ పక్కకు మారిపోతూ ఉంటాడు. సో ఇలా యుద్ధం చేయడం వల్ల యుద్ధంలో ఏ ఒక్కరూ మిగలరు అని శ్రీకృష్ణుడు ఆలోచించి, యుద్ధంలో ఈ వీరుడు పోరాడకూడదని శ్రీకృష్ణుడు తన తెలివితేటలతో యుద్ధం ప్రారంభానికి ముందు సైన్యంలో ఎవరైతే ఎక్కువ శక్తివంతులుగా ఉంటారో వారిని యుద్ధానికి బలివ్వాలనే సంప్రదాయాన్ని చెప్పి, పాండవుల పక్షాన అందరికంటే శక్తివంతుడు ఈ 3 బాణాల యోధుడే అని చెప్పి ఆ యోధుడి తలను బలిగా కొడతాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ఆ యోధుడు ఎటువంటి సంకోచం లేకుండా యుద్ధానికి ముందు తన తలను బలిగా అర్పించేస్తాడు. ఆ యోధుడి ధైర్యం, త్యాగం మరియు ధర్మం మహాభారతంలో నేటికి చిరస్మరణీయంగా మిగిలిపోయింది.